ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలనమైన అంశంతో మనం ఈరోజు మీ ముందుకు వచ్చాం. చాలా కీలకమైన పరిణామం ఒకటి చోటు చేసుకోబోతుందని సమాచారం అందుతుంది. ఇది ప్రస్తుతం సమాచారంగానే దీన్ని చెప్పుకోవచ్చు. ఒక కీలక పరిణామం రానున్న 2-3 వారాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మాత్రం జరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఏంటా కీలకమైన పరిణామం అంటే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఉన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా కొంత ప్రధానమంత్రి కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టుగా సమాచారం అయితే అందుతుంది. అది దాదాపు జూన్ 15 తర్వాత ఏ నిమిషమైనా జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఉన్నట్టుగా ఒక సమాచారం అయితే మనకు అందుతుంది. ఇది కీలకంగా జరిగే రాజకీయ పరిణామంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 2 ఏళ్ల తర్వాత, ఎందుకంటే ఏపీలో ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు పూర్తవుతుంది. కేంద్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడి, మోడీ ప్రభుత్వం ఏర్పడి మూడోసారి ఏర్పడిన తర్వాత 2 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ పరిణామం జరగడం అనేది రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా ఏపీ రాజకీయాలకు సంబంధించినంత వరకు అత్యంత కీలకమైన పరిణామంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది. అది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డికి టైం ఇస్తారా లేదా అనేది చాలా కాలం చర్చ జరిగినప్పటికీ తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా జూన్ 2వ వారంలో, 3వ వారంలో కానీ జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా పీఎంఓ నుంచి పిలుపు వస్తుందనే సమాచారం మాత్రం అందుతుంది. దాంట్లో కొన్ని కీలక అంశాలను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించబోతున్నట్టుగా తెలుస్తుంది. రాజకీయపరమైన కామెంట్స్ కాకుండా కొన్ని కీలకమైన అంశానికి సంబంధించినంత వరకు ఏ రకంగా అయితే కేసులు పెట్టి ఇబ్బంది చేస్తున్నారు, సామాన్య ప్రజల నుంచి మొదలు పెట్టుకొని పార్టీ నేతల వరకు అక్కడ కూటమి నేతలు వ్యవహరిస్తున్న నేతం, ముఖ్యంగా ఆ పార్టీలకు సంబంధించి, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీలకు సంబంధించిన నేతలు వ్యవహరిస్తున్న తీరు కానీ, రెచ్చగొట్టే ప్రయత్నాలు కానీ, ఈ రకంగా ఏపీకి సంబంధించినంత వరకు జరిగే అన్ని పరిణామాలను కూడా జగన్మోహన్ రెడ్డి ఒక వినతి పత్రం రూపంలో ప్రధానమంత్రికి అందజేయడానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఏ అంశాలను జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించబోతున్నాడు అనే అంశానికి సంబంధించి కూడా ఇంకొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే గత 2 ఏళ్లుగా జరిగిన పరిణామాలు, రాష్ట్రానికి సంబంధించిన తీసుకుంటున్న నిర్ణయాలు, కొన్ని వివాదాలు, ముఖ్యంగా రెడ్ బుక్ అనే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏ రకంగా జరుగుతుంది, అది చిన్న సామాన్య కార్యకర్త నుంచి పెద్ద నేతల వరకు, మాజీ మంత్రుల వరకు అందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా అంబటి రాంబాబు లాంటి నేతకు సంబంధించి అరెస్టు జరిగిన తీరు, ఆయన ఇంటిపైన జరిగిన దాడి అంశానికి సంబంధించి కూడా కొంత వివరంగా ప్రధానమంత్రికి వివరించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆ అంశాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా విభాగాలకు సంబంధించినంత వరకు అవినీతి జరుగుతుంది. చాలా నియామకాలు, తాజాగా డిఎస్సి నియామకాలకు సంబంధించి స్పోర్ట్స్ కోటా అంశానికి సంబంధించి కూడా కొంత అక్రమాలు జరిగినట్టుగా వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించి పూర్తి ఒక నివేదికను, ఒక వినతి పత్రం రూపకంలో ప్రధానమంత్రికి అందజేయాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. టైంకు సంబంధించినంత వరకు ఎప్పుడు స్పెసిఫిక్గా ఇంకా ఖచ్చితమైన టైం ఇప్పటికీ క్లారిటీ రానప్పటికీ జూన్ 15 తర్వాత ఖచ్చితంగా ప్రధానమంత్రిని జగన్మోహన్ రెడ్డి కలవబోతున్నాడు. దీనికి సంబంధించినంత వరకు ఇప్పటికే కొంత గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. కేవలం రాజకీయపరమైన విమర్శలే కాకుండా వాస్తవాలకు సంబంధించి కొన్ని వీడియోలను, ఫోటోలను కూడా కొంత సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వైసీపీ ఇప్పటికే దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన యాప్ను కూడా రూపొందించింది. ఎక్కడైతే వైసీపీ నేతలకు సంబంధించి, ఇతర నేతలకు సంబంధించి, వేధింపులకు సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించినంత వరకు ఆ అంశాలకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా ప్రధానమంత్రికి అందజేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగానే త్వరలోనే ఆయన కలిసినప్పుడు అన్ని వివరాలు అందజేయాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా అదే భేటీ జరిగితే మాత్రం రాజకీయంగా ఏపీ రాజకీయాలకు సంబంధించినంత వరకు ఖచ్చితంగా ఒక సంచలనమైన దానిగానే మనం చూడాల్సి ఉంటుంది. చాలా వరకు ప్రధానమంత్రి జగన్కి టైం ఇవ్వట్లేదనేది ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలోనే తాజాగా మాత్రం ఆయనకు టైం ఇవ్వడానికి పీఎంఓ నుంచి కొంత గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఎప్పుడు ఎగ్జాక్ట్ టైం అనేది తెలియదు కానీ ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంది. అది అతి త్వరలోనే జరిగే అవకాశం ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు కూడా ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు 2-3 కేటగిరీ వైజ్గా వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కేంద్రం ఇస్తున్న నిధులకు సంబంధించినంత వరకు వాటిని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు, అదేవిధంగా ఇచ్చిన హామీలను ఏవైతే ఉంటే వేటిని కూడా అమలు చేయట్లేదు. కేవలం ఎంతసేపు ప్రతిపక్ష నేతలకు సంబంధించి కానీ, ఇతర నేతలకు సంబంధించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ చాలా వరకు ఈ రకమైన సమస్యలు ఉన్నాయి. అమరావతి నిర్మాణానికి సంబంధించినంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి తను గతంలో ప్రతిపాదించిన మావిగన్ అంశాన్ని కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ అంశాన్ని కూడా ప్రధానమంత్రికి వివరించనున్నారు. ఇలా చాలా అంశాలకు సంబంధించి ఒక వినతి పత్రాన్ని ప్రధానమంత్రికి అందజేయనున్నారు. ఆ తర్వాత మీడియాతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు.
ఖచ్చితంగా ఇది జరిగిన తర్వాత మాత్రం ఏపీ రాజకీయాలకు సంబంధించినంత వరకు సంచలనంగానే ఉంటుంది. దానికి ఏ రకంగా ప్రధాని స్పందిస్తారు, రాజకీయ పార్టీలు ఏ రకంగా స్పందిస్తాయి, ఎందుకంటే అక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం కనుక జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని కలిసిన తర్వాత జరిగే పరిణామాలకు సంబంధించి కూడా ఏపీలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది.